తునిలో మిస్ అయినటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి బ్రతికే ఉంది. అవును, మీరు వింటుంది నిజమే. చిన్నారి జ్ఞానేశ్వరి ప్రాణాలతోనే ఉంది. అది కూడా ఇంటికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మాటలు పోలీసులు చెబుతున్నదో కన్న తల్లిదండ్రులు చెబుతున్నదో కాదు, జ్యోతిష్యులు అంటున్నటువంటి మాట ఇది. ఇప్పటివరకు చాలామంది జ్యోతిష్యులు పాప బ్రతికే ఉందని, సురక్షితంగా ఉందని చెప్పారు. కానీ ఒక్క జ్యోతిష్యుడు మాత్రం పాప ఎక్కడుంది, ఎంత దూరంలో ఉందని కూడా స్పష్టంగా చెప్తున్నాడు. జ్యోతిష్యుల మాటలు నిజం అనుకోలేం మనం, కానీ ఆ జ్యోతిష్యుడు మాటలు చిన్నారి కుటుంబంలో ఆశలు చిగురించేలా చేశాయి. ఇంతకీ పాప గురించి ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడో ఆయన మాటలో వినండి. సేఫ్ ఉంది. ఈస్ట్ లొకేషన్ అన్న గోల్కొండ మొదలుకొని వైద్య దాకా లొకేషన్ చూసుకోండి. ఈ లొకేషన్ ఉందాం. అయితే 100 కిలోమీటర్ల ఎస్టాబ్లిషన్ వచ్చింది. డేటు మీ కిందకి ఇచ్చిన డేటు ఆరుద్రకి ఆ డేట్ వచ్చి 1/10/1928 జూలై సెప్టెంబర్ కన్ఫర్మ్. ఒక వ్యక్తి చేశాడు, 10 మంది చేయలేదు. ఇక్కడ నుంచి మీకు అట్లా చెప్తున్నాం, 100 కిలోమీటర్ల లోపు అవ్వచ్చు, 28 కిలోమీటర్లు అవ్వచ్చు. ఈ లొకేషన్లో వాళ్ళు చేశారు తప్ప పిల్లమట్టుకు ఎటువంటి. చూసారు కదా జ్యోతిష్యుడు ఏమంటున్నాడు. ఇంటికి సరిగ్గా 100 కిలోమీటర్ల దూరంలో వైజాగ్లో పాప సేఫ్గా ఉందని ఆయన చెప్తున్నారు. ఒక్కరే పాపను ఎత్తుకెళ్లారని, పోలీసులు అక్కడ వెతికితే ఖచ్చితంగా దొరుకుతుందని ఆయన జాతకం చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. జ్ఞానేశ్వరి కేసులో ఎంతో మంది జ్యోతిష్యులు పాప క్షేమంగా ఉందని చెప్తున్నప్పటికీ ఈ జ్యోతిష్యుడి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు కీలకంగా మారాయి. అయితే ఒకవైపు జ్యోతిష్యుడు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే, మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఆగిపోయిందనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారింది. ఇదిలా ఉంటే ఈ కేసులో అత్యంత కీలక ఆధారంగా భావించినటువంటి పెంపుడు కుక్క మృతి చెందింది. దీని వెనుకున్నటువంటి అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. పాప మిస్ అయినప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉన్న పెంపుడు కుక్క అకస్మాత్తుగా చనిపోవడం అనుమానాలకు తావిచ్చింది. జూన్ 13న ఆ కుక్క చనిపోగా జూన్ 14న దానికి పోస్ట్ మార్టం నిర్వహించారు పోలీసులు. అసలు కుక్కకు ఎవరైనా విషం పెట్టారా, కేసును పక్కదారి పట్టించడానికి ఏమైనా కుట్ర జరిగిందా అనే కోణంలో కుక్క డెడ్ బాడీని వైజాగ్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపి పరీక్షలు చేయించారు. తాజాగా ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. ఆ పెంపుడు కుక్క ఎలాంటి విష ప్రయోగం వల్ల చనిపోలేదు, కేవలం అనారోగ్యంతోనే మృతి చెందినట్టుగా ల్యాబ్ నివేదికలు తేలింది. పాప దూరమైందన్న బెంగతోనో మరే ఇతర కారణాల వల్ల అది సరిగ్గా ఆహారం తీసుకోలేదని, తినకపోవడం వల్లే అనారోగ్యానికి గురై చనిపోయిందని అధికారులు నిర్ధారించారు. దీంతో కుక్క మృతిపై ఉన్నటువంటి సస్పెన్స్ కూడా తెరపడింది. రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసుల దర్యాప్తుపై విమర్శలు వస్తున్నాయి. దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు పోలీసులు దర్యాప్తును ఎందుకు నిలిపివేశారు? ఎలాంటి క్లూస్ దొరకలేదా, లేక కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందా అని నెటిజన్స్ అంతా క్వశ్చన్ చేస్తున్నారు. దర్యాప్తు ఆగినట్లు కనిపిస్తున్నా పోలీసులు మాత్రం ఇంటర్నల్గా అన్ని కోణాల్లో చిన్నారి కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వర్ అదృశ్యం కేసు ఏకంగా ఏపీ హైకోర్టు వరకు వెళ్ళింది. పాప ఆచూకీ కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ కేసుని తీవ్రంగా పరిగణించిన కోర్టు వెంటనే దర్యాప్తుకు సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్ను తమ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు కోరిన నివేదికపై విచారణ కొనసాగుతోంది. ఈ అంశంపై కోర్టు తదుపరి విచారణలో స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక పోలీసుల ఫైళ్లు కదలట్లేదు, జ్యోతిష్యుల మాటలు నిజమవ్వట్లేదు, కానీ కన్న తల్లి ప్రాణం మాత్రం కొట్టుమిట్టాడుతోంది. కంటికి రెప్పలా చూసుకున్నటువంటి కూతురు మాయమై నేటికి 21 రోజులైంది. రోజులు గడుస్తున్నా, వారాలు మారుతున్నా పాప ఆచూకీ మాత్రం దొరకట్లేదు. పాప ఎక్కడుందోనన్న బెంగతో తల్లి భవాని మంచం పట్టింది. నా బిడ్డ ఎక్కడుందో, ఏం తిందో, బ్రతికే ఉందా లేదా అనేటువంటి ఆవేదన ఆమెను మంచాన పడేసింది. పోలీసులు పాప కేసుని సాల్వ్ చేస్తారా, లేక గండికోట కేసులానే గాలి కొదిలేస్తారనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు పోలీసులు. ఇక జ్యోతిష్యుడు చెప్తున్నట్టుగా పాపను ఎత్తుకెళ్ళి ఆ ఒక్కరు ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఏదేమైనా చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలని, ఆ తల్లి భవానీ కళ్ళలో ఆనందం చూడాలని మనం కూడా కోరుకుందాం. ఇంటికి సరిగ్గా 100 కిలోమీటర్ల దూరంలో వైజాగ్లో పాప సేఫ్గా ఉందని ఆయన చెప్తున్నారు. ఒక్కరే పాపను ఎత్తుకెళ్లారని, పోలీసులు అక్కడ వెతికితే ఖచ్చితంగా దొరుకుతుందని ఆయన జాతకం చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. జ్ఞానేశ్వరి కేసులో ఎంతో మంది జ్యోతిష్యులు పాప క్షేమంగా ఉందని చెప్తున్నప్పటికీ ఈ జ్యోతిష్యుడి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు కీలకంగా మారాయి. అయితే ఒకవైపు జ్యోతిష్యుడు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే,
మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఆగిపోయిందనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారింది. ఇదిలా ఉంటే ఈ కేసులో అత్యంత కీలక ఆధారంగా భావించినటువంటి పెంపుడు కుక్క మృతి చెందింది. దీని వెనక్కి ఉన్నటువంటి అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. పాప మిస్ అయినప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉన్న పెంపుడు కుక్క అకస్మాత్తుగా చనిపోవడం అనుమానాలకు తావిచ్చింది. జూన్ 13న ఆ కుక్క చనిపోగా జూన్ 14న దానికి పోస్ట్ మార్టం నిర్వహించారు పోలీసులు. అసలు కుక్కకు ఎవరైనా విషం పెట్టారా, కేసును పక్కదారి పట్టించడానికి ఏమైనా కుట్ర జరిగిందా అనే కోణంలో కుక్క డెడ్ బాడీని వైజాగ్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపి పరీక్షలు చేయించారు. తాజాగా ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. ఆ పెంపుడు కుక్క ఎలాంటి విష ప్రయోగం వల్ల చనిపోలేదు, కేవలం అనారోగ్యంతోనే మృతి చెందినట్టుగా ల్యాబ్ నివేదికలు తేలింది. పాప దూరమైందన్న బెంగతోనో మరే ఇతర కారణాల వల్ల అది సరిగ్గా ఆహారం తీసుకోలేదని, తినకపోవడం వల్లే అనారోగ్యానికి గురై చనిపోయిందని అధికారులు నిర్ధారించారు. దీంతో కుక్క మృతిపై ఉన్నటువంటి సస్పెన్స్ కూడా తెరపడింది. రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసుల దర్యాప్తుపై విమర్శలు వస్తున్నాయి. దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు పోలీసులు దర్యాప్తును ఎందుకు నిలిపివేశారు? ఎలాంటి క్లూస్ దొరకలేదా, లేక కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందా అని నెటిజన్స్ అంతా క్వశ్చన్ చేస్తున్నారు. దర్యాప్తు ఆగినట్లు కనిపిస్తున్నా పోలీసులు మాత్రం ఇంటర్నల్గా అన్ని కోణాల్లో చిన్నారి కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వర్ అదృశ్యం కేసు ఏకంగా ఏపీ హైకోర్టు వరకు వెళ్ళింది. పాప ఆచూకీ కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ కేసుని తీవ్రంగా పరిగణించిన కోర్టు వెంటనే దర్యాప్తుకు సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్ను తమ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు కోరిన నివేదికపై విచారణ కొనసాగుతోంది. ఈ అంశంపై కోర్టు తదుపరి విచారణలో స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక పోలీసుల ఫైళ్లు కదలట్లేదు, జ్యోతిష్యుల మాటలు నిజమవ్వట్లేదు, కానీ కన్న తల్లి ప్రాణం మాత్రం కొట్టుమిట్టాడుతోంది. కంటికి రెప్పలా చూసుకున్నటువంటి కూతురు మాయమై నేటికి 21 రోజులైంది. రోజులు గడుస్తున్నా, వారాలు మారుతున్నా పాప ఆచూకీ మాత్రం దొరకట్లేదు. పాప ఎక్కడుందోనన్న బెంగతో తల్లి భవాని మంచం పట్టింది. నా బిడ్డ ఎక్కడుందో, ఏం తిందో, బ్రతికే ఉందా లేదా అనేటువంటి ఆవేదన ఆమెను మంచాన పడేసింది. పోలీసులు పాప కేసుని సాల్వ్ చేస్తారా, లేక గండికోట కేసులానే గాలి కొదిలేస్తారనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు పోలీసులు. ఇక జ్యోతిష్యుడు చెప్తున్నట్టుగా పాపను ఎత్తుకెళ్ళి ఆ ఒక్కరు ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఏదేమైనా చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలని, ఆ తల్లి భవానీ కళ్ళలో ఆనందం చూడాలని మనం కూడా కోరుకుందాం. ఈ పాప మిస్సింగ్ కేస్ మిస్టరీలో పోలీసులు వెతుకుతున్న తీరు, సర్చ్ ఆపరేషన్స్, జ్యోతిష్యుల మాటలు ఏం నిజమని మీరు అనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం దీని వెనక మీకున్న అనుమానాలేంటి, సందేహాలేంటి? పోలీసుల యొక్క సర్చ్ ఆపరేషన్స్ ఎక్కడైనా మిస్ అవుతున్నామా? ఇన్వెస్టిగేషన్లో ఏదైనా కోణాన్ని మిస్ చేశామా? మీ అభిప్రాయం ఏంటి? మీకున్న సందేహాలని, అనుమానాలని కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఆ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.